శ్రీకృష్ణుడికి రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, భద్ర, నాగ్నజితి, మిత్రవింద మరియు లక్షణ అనే 8 మంది భార్యలున్నారు. మొదటి భార్య రుక్మిణి విదర్భ రాజైన భీష్మకుని పుత్రిక. ఆమె శ్రీకృష్ణుని ప్రేమించింది. కానీ ఆమె సోదరుడు రుక్మి కృష్ణుణ్ణి ద్వేషించి ఆమెను శిశుపాలనకి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. రుక్మిణి పంపిన రహస్య సందేశాన్ని గ్రహించి శ్రీకృష్ణుడు కుండి నగరానికి వెళ్లి ఆమె అభీష్టం మేరకు రాక్షస వివాహ పద్ధతిలో అపహరించి తీసుకుపోయాడు. అడ్డు తగిలిన రుక్మి మొదలైన వారిని జయించాడు. ఆ విధంగా రుక్మిణితో కృష్ణుని వివాహం జరిగింది. ఇక రెండవ భార్య సత్యభామ. సత్రాజిత్తు యొక్క కుమార్తె సత్యభామ. శ్రీకృష్ణుడు సత్రాజిత్తు వద్దనున్న సమంతకమణిని తనకు ఇమ్మని కోరగా ఆ రాజు సమ్మతించలేదు. ఒకసారి సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ఆ సమంతకమణిని ధరించి వేటకు వెళ్లిపోయాడు. అక్కడ ఒక సింహము అతన్ని చంపి సమంతకమణిని హరించింది. జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి సమంతకమణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చాడు. ఆ మణి కోసం శ్రీకృష్ణుడే అతన్ని హతమార్చాడని అపవాదు వ్యాపించింది. శ్రీకృష్ణుడు మణిని అన్వేషిస్తూ పోయి జాంబవంతుని గుహలో ఉన్న సమంతకమణిని తీసుకున్నాడు. జాంబవంతునికి శ్రీకృష్ణునికి యుద్ధం జరిగింది. జాంబవంతుడు పరాజితుడయ్యాడు. మణిని తెచ్చి శ్రీకృష్ణుడు సత్రాజిత్తునకిచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు సమంతకమణితో పాటు తన కుమార్తెనిచ్చి శ్రీకృష్ణునితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు సమంతకమణిని తిరిగి సత్రాజిత్తునకు ఇచ్చివేశాడు. ఇక మూడవ భార్య జాంబవతి. మణి కొరకే తనతో పోరాడిన శ్రీకృష్ణుని ప్రభావం గుర్తించిన జాంబవంతుడు తన కుమార్తె జాంబవతిని కూడా మణితో సహా శ్రీకృష్ణుడికి సమర్పించాడు. ఆ విధంగా వారి వివాహం జరిగింది. ఇక నాలుగవ భార్య కాళింది. ఒకనాడు శ్రీకృష్ణ అర్జునులు కాళింది నది తీరంలో విహరిస్తుండగా ఒక సుందరి కనిపించింది. తాను కాళిందినని శ్రీకృష్ణుని తప్ప వేరొకరిని చేపట్టనని చెప్పింది. అది విని శ్రీకృష్ణుడు ఆమెను పరిగ్రహించాడు. ఇక ఐదవ భార్య భద్ర. శ్రీకృష్ణుని తండ్రియగు వసుదేవుని చెల్లెలు శృతికీర్తి. ఆమె పుత్రిక భద్ర. మేనత్త కుమార్తెైన ఆమెను శ్రీకృష్ణుడు పరిణయమాడాడు. ఇక ఆరవ భార్య జాగ్నజితి. కోసల దేశాధిపతి నాగ్నజిత్తుకు 7 వృషభాలు, ఏనుగులు వంటి బలం కలవి ఉండేవి. వాటిని నిగ్రహించిన వారికి కుమార్తె నాగ్నజితినిచ్చి వివాహం చేస్తానని రాజు ప్రకటించాడు. శ్రీకృష్ణుడు 7 రూపాలు దాల్చి ఎద్దులను బంధించాడు. రాజు పుత్రికనిచ్చి పరిణయం చేశారు. ఇక 7వ భార్య మిత్రవింద. ఈమె అవంతిరాజు పుత్రిక. శ్రీకృష్ణుని మేనత్త కూతురు. తనను ప్రేమించిన మిత్రవిందను స్వయంవరంలో వరించి శ్రీకృష్ణుడు చేపట్టాడు. ఇక 8వ భార్య లక్షణ. ఈమె మద్ర దేశాధిపతి కూతురు. స్వయంవరంలో శ్రీకృష్ణుని వరించింది. ఇరువురికి వివాహం జరిగింది. ఈ రీతిగా రుక్మిణి మొదలైన వారు శ్రీకృష్ణునికి అష్ట మహిషులుగా విలసిల్లారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.